భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, శ్రావణిని ఉద్దేశించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తనకు అవసరమైనటువంటి మాటలు మనం చెప్పుకుందాం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నాడు. అది యెహోవా అనుగ్రహం వలన దొరుకుతుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఒక పురుషునికి భార్యను ఎందుకు ఇస్తున్నాడు అని అంటే మేలు చేయటానికి. దీనికి మేలు చేయటానికి. దానికి మనం బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ తీసుకుంటే, ఈ భూమి మీద మొట్టమొదటి వ్యక్తి ఆదాం. దేవుడు ఆదాముని అనేటువంటి పురుషుణ్ణి మొదటిగా భూమి మీద చేయటం జరిగింది. ఆ తర్వాత దేవుడు అతనికి కొన్ని పనులు అప్పగించాడు. ఆ పనులు చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు తనకి ఆలోచనలు కలుగుతున్నాయి. భూమి మీద పశువులకి, పక్షులకి, జంతువులకి ప్రతి దానికి జత ఉంది, నాకు జత లేదు అని ఆయన కాస్త ఆలోచనలో పడ్డాడు ఆదాం గారు. దేవుడు తన మనసును గ్రహించి దేవుడు ఏం చేశాడంటే, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు కూడా ఒక సాటి అయిన సహాయం చేయాలి అనుకున్నాడు. అలా అనుకుని దేవుడు ఏం చేశాడంటే, తన ప్రక్కటి ఎముకలో ఒక ఎముకను తీసి, మాంసంలో కొంత తీసి, ఆ మాంసంతో ఆ ప్రక్కటి ఎముకతో హవ్వను సృష్టించాడు, అంటే స్త్రీని సృష్టించాడు. కాబట్టి స్త్రీని ఏమంటారంటే అర్ధాంగి అని అంటారు. అర్ధాంగి అని అంటే పురుషునిలో సగభాగం అని అర్థం. సగభాగం అని ఎందుకంటారంటే, స్త్రీ పురుషుల్లో నుంచే, పురుషుని యొక్క సగభాగం నుంచే తీయబడింది కాబట్టి అందుకే అర్ధాంగి అని అంటారు, అర్ధభాగం. కాబట్టి పురుషుల్లో నుంచే ఎముకని, మాంసాన్ని తీసి దేవుడు స్త్రీని చేయటం జరిగింది. అలా స్త్రీని చేసి ఆయనకి సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. సహాయము అంటే సహాయం చేసేదంటే మేలు చేసేదని అర్థం. ఎందుకంటే అప్పటికే ఆదాము గారు దేవుడు అప్పగించిన పనుల్లో ఉన్నాడు. ఏదైనా తోటని సేద్యపరచాలి, అలాగే పశువులకి, పక్షులకి, జంతువులన్నిటికీ వాటిని చూసుకుంటూ వాటికి పేర్లు కూడా పెట్టాలి, వాటిని ఏలాలి. ఇట్లా దేవుడు తనకు అప్పగించినటువంటి పనిలో తనకి సహకారిగా దేవుడు స్త్రీని సృష్టించాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, పురుషుడు స్త్రీ కోసం నిర్మించబడ్డా, స్త్రీ పురుషుని కోసం నిర్మించబడిందా? ఎవరి కోసం సృష్టించబడ్డారు? స్త్రీ పురుషుని కోసమే సృష్టించబడింది. మరి పురుషుడు ఎందుకు సృష్టించబడ్డాడంటే దేవుని పని కోసం. దేవుని పనిలో ఉన్నటువంటి పురుషునికి ఎవరు సహకారిగా ఉండాలి? స్త్రీ సహకారిగా ఉండాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. ఆ విధంగా దేవుడు వాళ్ళిద్దరిని జత చేసి వారిని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోబరుచుకోండి అన్నాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోబరుచుకోండి అన్నాడంటే అర్థం ఏంటి? పిల్లల్ని కనండి అని అర్థం. అంటే దేవుడే సాక్షాత్ వారికి ఏం చేశాడు? వివాహం చేశాడు. మొట్టమొదటి కార్యం భూమి మీద ఏంటంటే వివాహ కార్యక్రమమే. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కానా అనేటువంటి ఊరిలో మొట్టమొదటికి వివాహానికి ఆయన హాజరయ్యాడు కదా. ఈ భూమి మీద ఆయన సేవ చేసే దినాల్లో దేనికోసం వెళ్ళాడు? ఆయన వివాహం కోసం వెళ్ళాడా? అవునా కదా? వివాహానికి పిలువబడ్డాడు ఫస్ట్. ఆయన మొట్టమొదటి చేసిన సూచక్రియ కూడా అక్కడే చేశాడు. ఆ తర్వాత వివాహ మహోత్సవంతోనే ఈ యొక్క సృష్టి కూడా, అదే లోక కళ్యాణం అంటారు కదా,
ఆ లోక కళ్యాణం చివరికి రెండవ రాకడలో ఆ లోక కళ్యాణం జరుగుతుందన్నమాట. అప్పుడు మనం అందరం ఎత్తబడతాం. ఆర్భాటముతో దేవుడు వస్తాడు కదా, పెండ్లి కుమారుడిలాగా పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘాన్ని అలంకరించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే వివాహంతోనే ముగిసిపోతుందన్నమాట ఇది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా వివాహ కార్యక్రమాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. మేము ప్రతి పెళ్ళిలో కూడా ఇదే చెప్తాం. వివాహ కార్యక్రమం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గౌరవించాలి, అమర్యాదగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు, చులకనగా చూడకూడదు అని చెప్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడే మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు ఏం చేశాడు? వివాహం చేశాడు. చేసి వాళ్ళని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి భూమిని లోపరుచుకోండి అని దీవించాడు. అంటే పిల్లల్ని కని భూమిని విస్తరింపచేయండి, భూమి మీద వాళ్ళని విస్తరింపచేయండి అని వాళ్ళని దీవించాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, అలా వివాహం చేసి వాళ్ళిద్దరిని జత చేశాడు. అయితే దేవుడు వాళ్ళకి అప్పటికి కొన్ని నియమాలు ఏం పెట్టలేదు, కొన్ని ధర్మాలు ఏం పెట్టలేదు. అప్పటికి వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు. ఆదాము గారు పని చేస్తున్నాడు, ఆ పనిలో ఏమో సహకారిగా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఎవరి ఏలుబడిలో ఉన్నారంటే దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నారు. అప్పటికి ఎవరి ఏలుబడిలో ఉన్నారు? దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నారు. అప్పటి వరకు బాగుంది. ఆ తర్వాత సాతాను ఏదేని తోటలోకి ఎంటర్ అయ్యి ఏం చేశాడు? వాళ్ళని మోసం చేసి దేవుని సహవాసానికి వాళ్ళని దూరం చేసేసాడు. వాళ్ళు దేవుని మాట వినకుండా పాపం చేసేటట్లు చేశాడు. అలా చేసినందుకు వాళ్ళు శాపానికి గురైపోయారు. అంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడు పాడైపోయింది చెప్పండి? ప్రారంభంలోనే పాడైపోయింది. కుటుంబ వ్యవస్థ అనేది, భార్యాభర్తల అనుబంధం, ఆ కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభంలోనే సాతాను ఏం చేశాడు? పాడు చేసేసాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా అప్పటి నుంచి కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. కాబట్టి ఎలా పాడైందంటే, స్త్రీ అవ్వ ఎవరు మాట్లాడింది? సాతాను మాటలు వినింది. ఆదాము ఎవరు మాట్లాడినాడు? హవ్వ మాటలు విన్నాడు. హవ్వ ఏమో సాతాను మాటలు విని మోసపోతే, ఆదామేమో హవ్వ మాటలు విని మోసపోయాడు. అవునా కదా? ఇట్లా ఒకరి మాటలు ఒకరు విని మోసపోయారు వాళ్ళు. అట్లా కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. ఇలా జరగటం వలన వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆ తర్వాత స్త్రీతో చెప్పాడు, ఇదిగో ఇప్పటి వరకు నేను మిమ్మల్ని లేలాను కదా, ఇక మీదట మీరు అలా కాదు, మీరేం చేయాలంటే, ఇగో హవ్వ, నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా వేదనతో పిల్లల్ని కంటావు అని హవ్వతో చెప్పాడు. ఇంకేమన్నాడు? నీ బ్రతుకు దినాలన్నీ కూడా నీ భర్త నిన్ను ఏలును అన్నాడు. ఏం చేస్తాడు? నీ భర్త నిన్ను ఏలుతాడు. అప్పటి వరకు దేవుని ఏలుబడిలో ఉన్నటువంటి హవ్వ ఎవరి ఏలుబడిలోకి వెళ్ళిపోయింది? ఆదాము యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోయింది. అంటే పురుషుని యొక్క ఏలుబడిలోకి వెళ్ళిపోయింది. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అది ఎవరు చేసుకున్నారంటే వాళ్ళు చేసుకున్నారే, దేవుడు చేసిందైతే కాదు. అదే వారు చక్కగా దేవుని మాట విని ఉంటే అలా జరిగి ఉండేది కాదు. ఇద్దరు దేవుని ఏలుబడిలో ఉండేవాళ్ళు, ఇద్దరు చక్కగా వారి కుటుంబ వ్యవస్థని బాగు చేసుకునేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా దేవుడు మేలు చేయటానికని హవ్వనిస్తే హవ్వ ఏం చేసింది? ఆదాముకి మేలు చేసిందా, కీడు చేసిందా? కీడు చేసింది. కాబట్టి దేవుడు అప్పటి నుంచి హవ్వకి, అంటే స్త్రీకి ఏం ఆజ్ఞించాడంటే, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. చదవండి ఆ మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. కొలస్సీ 3:18 చదవండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఎందుకు చెప్పాడు ఈ మాట?
ప్రారంభంలో ఆదాము హవ్వలు ఉన్నప్పుడు ప్రారంభంలో ఆమె విధేయత కలిగి ఉంటే, అంటే భర్తకి ఆదాముకి విధేయత కలిగి ఉంటే ఆమె అతనికి ఆ మాటలు చెప్పి ఉండేది కాదు. అతను చెప్పినట్టుగా చేసేది. ఏం చెప్పాడు అతను? ఆదాం గారు ఏం చెప్పాడు హవ్వకి? ఇదిగో హవ్వా, దేవుడు తోట చెట్ల ఫలములు అన్నీ తినమన్నాడు, తోట మధ్యలో ఉండే ఫలం జోలికి వెళ్ళొద్దన్నాడు, ఆ పండ్లు తినొద్దన్నాడు. కాబట్టి ఆ పండు తినొద్దు అని చెప్పాడా లేదా? చెప్పాడా? చెప్పినప్పుడు ఆమె వింది. ఆయన చెప్పింది మాట వింది, కానీ చెప్పింది చేయలా, అవిధేయత చూపించింది. అలా అవిధేయత చూపించినందుకు ఏమైపోయింది చెప్పండి? శాపానికి గురైపోయింది. అంటే ప్రారంభం నుంచి కూడా సాతాను కుటుంబ వ్యవస్థను ఏం చేశాడు? పాడు చేశాడు. భార్య భర్తల బంధాన్ని ఏం చేశాడు? విచ్ఛిన్నం చేసేసాడు. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు విడతీయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు భార్యాభర్తలు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి వారి వారి ధర్మాలను చక్కగా నిర్వర్తించాలనేది దేవుని యొక్క సంకల్పం. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వాళ్ళని విడతీస్తున్నాడు కదండి. భార్య మంచిగా ఉంటే భర్త మంచిగా ఉండడు, భర్త మంచిగా ఉంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి కదండి ఇప్పుడు కదా. ఎప్పటి నుంచి ఉన్నాయి ఇలా? ప్రారంభం నుంచి. ఇప్పుడే కాదు, ప్రారంభం నుంచి ఇలాగే జరుగుతుంది. భర్త మంచిగా ఉంటే భార్య మంచిగా ఉండదు, భార్య మంచిగా ఉంటే భర్త మంచిగా ఉండడు కదా. మా దగ్గరికి కొంతమంది భర్తలు వచ్చి భార్యల గురించి కంప్లైంట్ చేస్తారు. అన్నయ్య, మా ఆవిడ ఒక సైకో అంటాడు. ఏంటట? సైకో. నన్ను ఏంటి ఆశ్చర్యపెడుతుంది అన్నయ్య, కూర్చొని ఇది నిలబడినీరు అంటాడు. ఒక్కొక్క భార్య వచ్చి, అన్నయ్య నా భర్త అస్సలు నన్ను పట్టించుకోడు, ఇంట్లో ఏముందో ఏం లేదో చూసుకోడు, ప్రేమగా బలకరించడు అని ఒక్కొక్క భార్య భర్త మీద కంప్లైంట్ చేస్తుంది. తాగొస్తాడు, తిడతాడు, కొడతాడు అని ఒక్కొక్క భార్య కంప్లైంట్ చేస్తుంది. ఎట్లా అంటే భర్తలు మంచిగా ఉంటే కుటుంబంలో భార్యలు ఉండట్లేదు, భార్యలు మంచిగా ఉంటే భర్తలు ఉండట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే దీని వెనక ఉన్నటువంటి కారణం ఎవరంటే సాతాను యొక్క ప్రభావం. దేవుడు అనే ఆయన ఎలా ఉన్నాడో దయ్యం అనేది కూడా అలాగే ఉంది. ఆ సాతానే కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తుంది. ఎందుకంటే ఆ భార్యాభర్తలు వారి చక్కగా వాళ్ళ ధర్మాలను చక్కగా పాటించడం దేవుని సంకల్పం. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళ ధర్మాలను చక్కగా పాటించారనుకోండి, అసలు వాళ్ళ బంధం ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది కదండి. మూడో వ్యక్తికి వాళ్ళ మధ్యలో జొరబడలేడిక. కానీ ఆ ధర్మాలను పాటిస్తున్నారా చెప్పండి? పాటిస్తున్నారా? పాటించట్లేదు. అందుకే ఎందుకు పాటించట్లేదు అని అంటే సాతాను యొక్క ప్రభావం. సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే కొంతమంది కుటుంబాల్లో భర్తలు బాగుంటే భార్యలు బాగట్లేదు, భార్యలు బాగుంటే భర్తలు బాగట్లేదు. ఏ సమస్యలు కదండి, ఇవే సమస్యలు. మనుషులు కలిసి ఉంటున్నారనే కానీ మనసులు కలిసి ఉండట్లేదు. వాస్తవం కాదా? మనుషులైతే కలిసి ఉంటున్నారు, కొట్టుకుంటా తిట్టుకుంటా. నిన్ను చేసుకున్నాక నా బతికెట్ అయిందంటే నిన్ను చేసుకున్నాక నా బతికెట్ అయిందని ఆయన అంటాడు. అవునా కాదా? ఏ మాటలు లేచిన కాడి నుంచి ఇదిగో నిన్ను నాకు ఇచ్చి నాకు గొంతు కోసారే అంటాడు. ఆయమే ఉంటుంది, నిన్ను నాకు ఇచ్చి నాకు గొంతు కోసారు మా నాన్న వాళ్ళు అంటుంది. వాస్తవం కాదు చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి అంటుంది నాతో, మా అమ్మోళ్ళు అన్నయ్య ఈయనకిచ్చి నాకు గొంతు కోసారంటే ఆ తల్లి అంటుంది, అయ్యా చూడయ్య ఎట్ట మాట్లాడుతుంది అది అని అంటున్నారు వాళ్ళు. నేనన్నానమ్మా, ఎవరు గొంతులైనా కోయటానికి ఇస్తారా? జీవితాలు బాగుండాలని ఇస్తారు. పరిస్థితి బాగాలేదు, సర్దుకుపోండి అని చెబుతూ ఉంటాం మేము. చూసారు ప్రియమైన దేవుని పిల్లరే? ఇట్లా ఈరోజు నేను చూశాను, ఒక వీడియో చూశాను. భార్యకి విడాకులు ఇచ్చి ఆ సంతోషంతో 40 లీటర్ల పాలు కొనుక్కొచ్చుకొని పాలతో స్నానం చేస్తున్నాడు. వాడు ఎంత సంతోషం చేస్తున్నాడో. 40 లీటర్ల పాలు తెచ్చుకున్నాడట.
తెచ్చుకొని అసలు పాలతో అసలు గుమ్మరించుకుంటున్నాడు. అసలు బాకెట్తో నీళ్ళు పోసుకుంటాం కదా మనం, అట్లా స్నానం చేస్తున్నాడు. ఏంట్రా నీ ఆనందంగా అవదలేవేంట్రా అంటే, నా భార్య నాకు విడాకులు ఇచ్చేసింది, ఇంతటితో నాకున్నటువంటి టార్చర్, నాకున్న బాధలు అన్నీ కూడా పోయాయి అంటున్నాడు. ఇప్పుడు మీడియా వాళ్ళు మగపిల్లల్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్లో మగపిల్లల్ని మీడియా వాళ్ళు ప్రశ్నలు వేశారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే, పెళ్లి చేసుకుంటే మా గొయ్యిని మేము దవ్వుకున్నట్టే అంటున్నారు. అర్థమవుతుందా? మరి ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారంటే, ఇలాగే స్వేచ్ఛగా బ్రతుకుతాం అంటున్నారు. అంటే భార్య లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుతారట. ఎందుకు ఇలా అంటున్నారు అంటే, చెప్పాను కదండి మన ఈ మధ్య ఏం జరుగుతున్నాయో. మేఘాలయలో ఒక అమ్మాయి ఏం చేసింది, భర్తని చంపించేసింది. ఒక భార్య ఏం చేసింది, భర్తను చంపించి నీళ్ళ డ్రమ్ములో మొక్కలు వేయించేసి సిమెంట్ పూసేసింది. ఒక భర్త ఏం చేశాడు, భార్యను మొక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. మన ఎవరు అంటున్నారంట, ఇగో మొక్కలు చేసిన కుక్కర్లో ఉడకబెడతాను అంటున్నాడట. ఆమె చూస్తుంది నాకు ఇట్లా అంటున్నాడు అన్నయ్య అన్నాను. మొక్కలు చేసి కుక్కర్లో ఉడకబెడతాడట. మరి అంత పెద్ద కుక్కర్ ఉందా మీ ఇంట్లో? ఏంటి ఇలా తయారైపోయారు? భర్తలేమో భార్యలను చంపుతున్నారు, భార్యలు భర్తల్ని చంపుతున్నారు. ఏంటి ఇలా మారిపోయారు మనుషులు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే, దేవుడు చెప్పినది చేయక. దేవుడు ధర్మాలను చెప్పాడు. పురుషుడు స్త్రీ పట్ల ఎటువంటి ధర్మాలను పాటించాలో, స్త్రీ పురుషుని పట్ల ఎటువంటి ధర్మాలను పాటించాలో చెప్పాడు. ఆ ధర్మాలను చక్కగా పాటిస్తే చక్కగా ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దబడతారు. ఎట్లా? ఆదర్శ దంపతులుగా, అనేకులు చెప్పుకునేవారుగా. ఈ రోజున భార్య భర్తలంటే అలా ఉండాలరా అని చూపించడానికి ఒక్కరు కనపడలే. అవునా కదా? ఒక్కరు కనపడుతున్నారా? చెప్పలేమమ్మా. భార్య భర్తలంటే అది అలా ఉండాలరా అని అనటానికి ఎవరు కనిపించట్లే మనకి. ఎందుకంటే ప్రతి ఇంట్లో గొడవలే, ప్రతి ఇంట్లో కొట్టుకోవటమే. రాత్రి ఒక అమ్మాయిని నేను చూశాను, నేను తల ఉంది మచ్చ కంటి కింద. నేను ఒకరిని అడిగాను, ఏంటి అమ్మాయికి అంత మచ్చ ఉంది, ఇది కొట్టిన మచ్చలాగా ఉంది ఏంటి అనుకున్నాను అని ఒకరిని అడిగితే, ఇంకేముందయ్యా అలా ఆయన చిచ్చు కొట్టి పబ్బిచ్చాడని చెప్పారు. ఇంత తల ఉంది మచ్చ అంటే ఒక గుద్దు ఉంటాడు అక్కడ. అర్థమైందండి? చీటికి మాడు కొట్టుకోవటం, తిట్టుకోవటం, అసలు భార్యాభర్తల అనుబంధమైనది. భార్యాభర్తలేని వీళ్ళు భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పదనుకుంటున్నారు. అసలు భూమి మీద మొట్టమొదటి బంధం ఏంటి? భార్యాభర్తల బంధమే కదండి. ఆ తర్వాత వాళ్ళు పిల్లలకని తల్లిదండ్రులు అయ్యారు. అవునా కదా? మొట్టమొదటి బంధం ఎవరిది? వివాహ బంధం, భార్యాభర్తల బంధం. ఎంత గొప్పది భార్యాభర్తల బంధం. దేవుడే స్వయంగా వాళ్ళని జత చేశాడు కదా, దేవుడే వాళ్ళని వివాహం చేశాడు కదా, వివాహ కార్యక్రమంలో జత చేశాడు కదా దేవుడు సాక్షాత్తు. అంటే ఎంత పవిత్రమైన. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు 13:4లో, వివాహము అన్ని విషయంలో ఘనమైన కార్యముగా ఉండవలెను అని అన్నాడు. ఆయన జతపరిచినటువంటి వారు విడిపోకూడదు. ఈరోజు కొట్టుకొని తిట్టుకొని ఇంకా రకరకాలుగా ఏమైపోతున్నారు, విచ్ఛిన్నమైపోతున్నారు, విడిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా భయంకరంగా మారిపోయారు. ఎందుకు ఇలా అంటే, దేవుని మాట వినక. అసలు మిమ్మల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? స్త్రీలను ఎందుకు ఇచ్చాడు? ఎందుకు చేశాడు భూమి మీద? స్త్రీని ఎందుకు నిర్మాణం చేశాడంటే పురుషుని కోసం. పురుషుని ఎందుకు నిర్మాణం చేశాడంటే దేవుని పని కోసం. మరి పురుషులు ఇప్పుడు దేవుని పనులు చేస్తున్నారా? చెప్పండి, చేస్తున్నారా? లేదు. వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు దేవుని పనులు లేరు. వచ్చినటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి కరెక్ట్గా ఉండట్లేదు. ఇలా కొట్టుకోవటం, తిట్టుకోవటం, నిష్ఠూర పెట్టుకోవటం, విడిపోవటం, మళ్ళీ కలుసుకోవటం, విడిపోవటం, మళ్ళీ కలుసుకోవటం. మనం బ్రతికేదే ఒక 50-60 సంవత్సరాలు బ్రతుకుతాం. దీంట్లో ఒక 5 సంవత్సరాలేమో పుట్టింటి దగ్గర, ఒక 5 సంవత్సరాలు బతుకుతాం కదండి. ఇంకెక్కడ? ఈలోగా ముసలోళ్ళు అయిపోతారు. ఇంకెక్కడ?
మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచిస్తే భార్య అంటే స్త్రీని ఎందుకు చేశాడంటే పురుషునికి మేలు చేయటానికి చేశాడు. కానీ మొట్టమొదటి స్త్రీ అయినటువంటి హవ్వ ఆ భర్తకి మేలు చేసిందా కీడు చేసిందా అంటే కీడే చేసింది. అంటే ప్రారంభంలోనే సాతాను వెళ్ళని ఈ కుటుంబాన్ని నాశనం చేసేసాడు. అదే వీళ్ళిద్దరు దేవుని మాట విన్నట్లయితే కుటుంబం చాలా బాగుండేది కదండి, చాలా బాగుండేది. కుటుంబ వ్యవస్థ ఇంకా దీవించబడేది, చాలా బాగుండేది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా. అలాగే శారా అబ్రహాంకి ఏం చేసింది? మేలు చేసిందా కీడు చేసిందా? ఒకసారి మాత్రం కీడే చేసింది కదా. దేనికి ఎలా కీడు చేసింది? పిల్లలు దేవుడు ఇవ్వట్లేదని చెప్పేసి ఏం చేసింది? అబ్రహాంకి హాగర్నిచ్చి వివాహం చేసింది. అక్కడ గొడవలు అయ్యాయా లేవా? అయ్యాయా? పచ్చగా ఉన్న వాళ్ళ సంసారం ఒకసారి బగ్గుమంది. అట్లా గొడవలు అయిపోయాయి. తర్వాత తెలుసుకుందామే. ప్రియమైన దేవుని పిల్లరా, తర్వాత ఆయనకి మేలుకరంగా ఉంది. అంటే పొరపాట్లు అనేవి ఉంటాయి, కానీ ఆ పొరపాట్లను కూడా మనం సరి చేసుకుని ఏం చేయాలి? జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే సంసారాన్ని సాగరంతో పోల్చారు పెద్దలు కదండి. సాగరం అంటే సముద్రం. సముద్రంలో తుఫాన్లు ఉంటాయి కదా, అలలు ఉంటాయి, సునామీలు ఉంటాయి కదండి, అవునా కదా? గాలి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. మరి ఇవన్నీ ఉన్నాయి కదండి. చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళకుండా ఉంటారా? చెప్పండి, వెళ్తారు. కానీ వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలుసు, ఎలా ప్రయాణం చేయాలో వాళ్ళకి తెలుసు. తెలియకపోతే వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అలాగే ఈత తెలిసిన వాడు, ఈదటం తెలిసినటువంటి వాడు నీళ్ళని చక్కగా ఈదుకుంటూ వెళ్ళగలడు, మహాసముద్రాన్ని కూడా ఈదుతాడు. అది ఈదటం తెలియని వాడు పిల్లకాలంలో కూడా మునిగిపోతాడు, అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లలు, ఇట్లా అంటే తెలియక, ఎలా జీవించాలో తెలియక వివాహం అంటేనే సంతోషంగా చేసుకుంటున్నారు. వివాహం అంటే సంతోషంగా చేసుకుంటున్నారు. వివాహం జరిగేటప్పుడు ఇప్పుడు అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. చూశారు కదా మీరు ఎప్పుడైనా? చూసారా? అబ్బాయి ఏమో కలకల్లాడుతూ ఉంటాడు, అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం వాడికి అదే చివరి నవ్వు. అర్థమైందా? ఇక అదే ఆమెకి చివరి ఏడుపు. ఆ తర్వాత ఎవరిని ఏడిపిస్తుంది? భర్తను ఏడిపిస్తుంది. ఆ పెళ్ళిలో ఆడికి ఏం నవ్వుతూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది నవ్వుతున్నది తర్వాత ఇటు అయిపోతాడు అది. ప్రియమైన దేవుని పిల్లరా, అట్లా కాదు, ఇద్దరు సంతోషంగా ఉండాలి. ఇద్దరు సంతోషంగా ఉండాలంటే దేవుని మాట ఇద్దరు వినాలి కదా. ఒకరు చర్చికి వెళ్తే ఒకరు చర్చికి రారు, ఒకరు దేవుని మాట వింటే ఒకరు దేవుని మాట వినరు. ఏం బాగుపడతారు? ఇక ఏం బాగుంటాయి జీవితాలు చెప్పండి? అసలు వివాహ వ్యవస్థ ఏర్పరిచింది దేవుడు. దేవుడైనప్పుడు ఆయన ఆ వివాహ వ్యవస్థ బాగుండాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి కదా. ఆ దేవుని మాట వినకుండా, ఆ దేవుని సన్నిధికి రాకుండా ఎలా కుటుంబాలు బాగుపడతాయి? ఎలా బాగుపడతాయి చెప్పండి? తల కింద పెట్టి కాలు పైకి లేపి తపస్సు చేసినా కుటుంబాలు బాగుపడవు. కుటుంబాలు బాగుపడాలంటే దేవుని సన్నిధికి భార్యాభర్త రావాల్సిందే, వెళ్ళాల్సిందే, దేవుని మాట వినాల్సిందే, దేవుడు చెప్పింది చేయాల్సిందే. అలా చేస్తేనే జీవితాలు, కుటుంబాలు బాగుంటాయి. లేకపోతే మనం చేసేది ఏం లేదు. కొట్టుకోవటం, తిట్టుకోవటం, విడిపోవటం. నా దేశంలో ఒక అమ్మాయి ఉంటుంది, అత్తగారింటి దగ్గర ఏమో తక్కువ కాలం ఉంటుంది, అమ్మగారింటి దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది. ఇంకా అటువంటి వాళ్ళు అక్కడే బాతుకుపోతారు. ఇక తర్వాత వెళ్ళమన్నా వెళ్ళరు. ప్రియమైన దేవుని పిల్లరా, చిన్న చిన్న గొడవలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, అలిగింటికి వచ్చారు, చిన్న వయసు కదండి, అలిగింటికి వచ్చారనుకోండి, ఏం చేయాలి? 2 రోజులు ఉంచుకొని చక్కగా మనల్ని నచ్చజెప్పి వాళ్ళకి మనల్ని పంపించేయాలి, ఉంచుకోకూడదు. అట్లా చేయాలి.
దేవుని మాటలు చెప్పాలి. మన దేవుని పిల్లలు అమ్మ, మన చర్చికి వెళ్ళే వాళ్ళం, దేవుని జ్ఞానం ఎరిగిన వాళ్ళం, మనం ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ఎందుకంటే బైబిల్ చెబుతుంది కదా, స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన చూసి పురుషులు వాక్యం వినకుండానే రాబట్టబడతారట, మార్పు చెందుతారంట వాళ్ళు. అంటే స్త్రీ అంత పవిత్రంగా ఉంటే పురుషుడు అంత మార్పు చెందుతాడు. అది ఎప్పటికైనా జరుగుతుంది, కానీ దానికి కొద్దిగా ఓపిక ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా స్త్రీని దేవుడు పురుషుని కోసం ఎందుకు ఇచ్చాడంటే పురుషునికి మేలు చేయటానికి, మేలు చేసేదిగా ఉండాలి. బైబిల్లో ఎస్తేరు ఉంది. ఎస్తేరు వివాహమైన తర్వాత తన భర్తకి ఏం చేసిందంటే మేలు చేసింది. తన భర్తకి ఏం చేసింది? మేలు చేసింది. ఎందుకంటే తన భర్త అహష్వేరోషు యోధా జనుల విషయంలో, యోధా జాతి విషయంలో ఏం చేశాడంటే తెలియకుండా ఒక ముద్ర వేసేసాడు వాళ్ళని చంపించేదానికి. ఒకవేళ ఆ యోధా ప్రజల్ని అతను చంపించి ఉంటే దేవుడు ఖచ్చితంగా అహష్వేరోషును శిక్షించేవాడే, చంపేసేవాడే. కానీ అతను ఆ పని చేయకుండా ఎవరు అడ్డుపడ్డారు? ఎస్తేరు అడ్డుపడి ఏం చేసింది? ఆ హత్యలు అతనితో చేయించినవ్వలేదు. తన భర్త మనసుని మార్చేసింది. సత్యం ఏంటో అతనికి తెలిసేటట్లుగా జ్ఞానంగా ప్రవర్తించింది. ఎలా ప్రవర్తించింది? జ్ఞానంగా ప్రవర్తించింది. ఆమె మాటలు విన్నటువంటి భర్త ఏమన్నాడు తెలుసా? ఇక నా రాజ్యంలో సగభాగమైన నీకు ఇచ్చేస్తానన్నాడు. అంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్ర. ఆమెను అంతగా ప్రేమించాడంటే అంతగా నమ్మాడంటే ఆమె ప్రవర్తన ఎటువంటిది? చాలా పవిత్రమైంది కదండి. ఆమె భర్త పట్ల చాలా విధేయత కలిగినటువంటి స్త్రీ. అందుకే ఆమెను చూస్తే అహష్వేరోషు రాజుకి దయ కలిగేదట, అంటే ప్రేమ కలిగేదట. ఆమెను చూస్తే ప్రేమ కలిగేదట, ఆమెను చూస్తే అసలు కోపం వచ్చేది కాదట. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది భర్తలకి భార్యల మొహాలు చూస్తే ఏమొస్తుంది? నీ మొహం చూస్తేనే కోపం వస్తుంది నాకు, నువ్వు అడుగు అంటాడు. ఎందుకు? ఇసుకెత్తుంది. అర్థమైనా? మామూలుగా ఇసుకెత్తదు, అవునా? ఎందుకంటే ఇవన్నీ తెలియక చేసే పనులు ఇవన్నీ. అట్లా విసుగు పెట్టకూడదు భర్తల్ని, అర్థమవుతుందా? విసుగు పెట్టకూడదు, వాళ్ళ గొడవలకు ఉసుకలపకూడదు. రావయ్యా రా, అలా అంత మాటలు మగోడివేనా రా అని పిలవకూడదు, కుసిగలపకూడదు గొడవలకి. అర్థమవుతుందా? కొంతమంది విసిగిచ్చేస్తారు. అక్కడికి ఆడ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తాడు, వాళ్ళు 10 మంది ఉన్నా, నేను ఒక్కడున్నా, ఇది నన్ను పిలుస్తుంది అన్నాడు, బుర్రబాలు కొడతాడని ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ పోరు తట్టుకోలేక బయటకు వస్తాడా, బుర్రబాలు కొట్టించుకుంటాడు. ఆ తర్వాత హాస్పిటల్కి ఇంతలా కట్టేపిస్తాడు, తగిలింది దెబ్బే ఇంత కట్టేపిస్తాడు. వాస్తవం కదా? ఆ తర్వాత కోర్టులు, కేసులు, గొడవలు, ఇవన్నీ నానా రకాలు, నానా బాధలు, అవునా కదా? ఇంతకుముందు పంపుల దగ్గర గొడవలు జరిగాయి, మీకు తెలుసు కదండి. పంపుల దగ్గర గొడవలు పెట్టుకుని ఇంట్లో భర్తలు తిట్టేవాళ్ళు. ఓ పంపు వేసి సాగుతుంది, నాకు ఈ బాధ ఉండేది కాదుగా అని. ఆడు పంపు వేయించేవాడు, నిన్ను బయటకు ఎందుకు పంపిస్తాడు? అది కూడా ఆలోచించాలి కదా. వాడు స్థాయి ఏంటి, వాడు స్తోమత ఏంటి, వాడు సామర్థ్యం, ఇది కూడా ఆలోచించాలి కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా అంటే అర్థం చేసుకోకుండా మాట్లాడటం, అర్థం చేసుకునే భార్య దొరకటం, ఆ భర్త చాలా అదృష్టవంతుడు, అవునా? అర్థం చేసుకొని భార్య దొరికిందా వాడికి నానా తెప్పలే. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. అంటే గుణవతులైన భార్యలు దొరకటం చాలా తక్కువట. ఒకవేళ అటుది పురుషునికి దొరికిందనుకోండి, వాడు అదృష్టవంతుడే అతను. అర్థమైందా? మరి ఆ గుణవతులు ఎవరిలో ఉండాలి? ఆ గుణవతులు ఎవరిలో ఉండాలి? దేవుని నమ్మిన వారిలోనే గుణవతులు ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే వాళ్ళు దేవుని జ్ఞానం వింటున్నారు కదా, దేవుని జ్ఞానం వింటున్న ప్రతి స్త్రీ ఎలా మారాలి? గుణవతి అయిన భార్యగా మారాలి. భర్తకు లోబడి జీవించాలి. అలా ఉంటేనే కదా
దేవుని నామానికి మహిమ కలిగేది? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ముత్యముల కంటే ముత్యంతో పోల్చాడు ఆవిడని. మీ భర్తలు మీ గురించి ఏం చెప్పుకోవాలి? నా భార్య నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పుకోవాలి. నా దురదృష్టం అని చెప్పుకోకూడదు, నా కర్మ అనుకోకూడదు, ఇది ఎప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దా అని అనుకోకూడదు. వాళ్ళు మిమ్మల్ని బట్టి సంతోషించాలి. నా భార్య నాకు దొరకటం అదృష్టం అని. ఒకవేళ మీరు తల్లిగారింటికి చూడటానికి వెళ్ళినా మీరు లేకపోతే ఉండలేని స్థితిలో ఉండాలి వాళ్ళు. అర్థమైన? ఫోన్లు చేసి సాయంత్రానికి వచ్చి అనాలి. అలా కాకుండా ఫోన్ చేసి 2 రోజుల తర్వాత రాలే అన్నాడంటే అర్థం ఏంటి? నీ బాధపడలేక నువ్వు లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది అడికి. అర్థమవుతుందా? అలా కాదు, సాయంత్రానికి వచ్చేయి అనాలి. అట్లా ఉండాలి కదా. అలా ఉండాలి భార్య అంటే. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే అలా ఉండాలంటే స్త్రీ అన్ని విషయాలు ఎలా ఉండాలంటే అనుకువ. ఎట్లా? అనుకువ. అందుకే స్త్రీకి అందం కంటే అనుకువ ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందం కాదు గొప్పది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు దేవుడు. అది కాదు దేవుడు కోరుకుంది. స్త్రీలో దేవుడు కోరుకుంది అనుకువ, విధేయత, వినయం, భయం, భక్తి. అవన్నీ ఎవరిలోనే తెలుసా? ఒకప్పుడు ఎస్తేర్లో. ఎవరిలో? ఎస్తేర్లో చాలా విధేయత కలిగింది. ఎంత విధేయత కలిగిందంటే ఎప్పుడు కూడా తన భర్త అహష్వేరోషును ఏ విషయంలో బాధ పెట్టింది కాదు, ప్రతి విషయంలో ఆయన సంతోషపెట్టింది ఆమె. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రతి విషయంలో సంతోషపెట్టింది. అలాగే శారా కూడా అబ్రహాముని తన యజమానుడా అని పిలుస్తూ అతనికి లోబడి జీవించింది. అతను చెప్పినట్టుగా ఆమె చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి పరిశుద్ధ స్త్రీల గురించి దేవుడు రాయించాడు. వాళ్ళు అలా పిలుస్తూ భర్తలకు లోబడి ఉన్నారట పరిశుద్ధ స్త్రీలు. అందుకే వాళ్ళ గురించి గొప్పగా దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, పిలాతు ఉన్నాడు చూసారా? పిలాతుకి అధికారం పిచ్చి. ఆ అధికార పిచ్చితో తాను ఏం చేశాడంటే యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి అప్పగించాడు. ఒకవేళ ఆయన అలా అప్పగించకపోతే యూదులందరూ ధర్నా చేసి నా అధికారాన్ని ఎక్కడ పోగొడతారని భయపడి ఆయన ఏం చేశాడంటే సిలువ శిక్షకు ఆయన్ని అప్పగించాడు. ఆ తర్వాత అతని భార్య ఆ కలలో యేసు ప్రభు వారిని గురించి మరి ఏం కనిపించింది ఆమెకి? ఆమె ఏం చేసింది తెలుసా? భర్తకు ఒక లేఖ రాసి పంపించింది. ఏమండి, మీరు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకండి, అది మన కుటుంబానికి మంచిది కాదు. ఎలా చెప్తుందో చూడండి భార్య. నాకెందుకులే అని అనుకుందామే, చెప్పండి, నాకెందుకు? ఒక మంచి సలహా ఇస్తుంది, ఒక మంచి సలహా భర్తకి ఇస్తుంది. నేను చెప్పాను, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, భార్య అంటే భర్తకి సేవ చేసేది, భార్య అంటే భర్తకి మంచి ఆలోచన చెప్పేది, భార్య అంటే భర్తకి తల్లిలాగా కడుపుని నింపేది, భార్య అంటే భర్తని సంతోషపెట్టేది, అన్ని విషయాల్లో సంతోషపెట్టేదే భార్య. అలా ఉండాలి భార్య అనేది, అలా ఉండాలి. ఏం చేయాలి? భర్తకి మంచి సేవ చేయాలి, భర్తకి మంచి ఆలోచన చెప్పాలి. ఇప్పుడు ఈ పిలాతు భార్య భర్తకి మంచి ఆలోచన చెబుతుందా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకండి అని మంచి ఆలోచన చెబుతుంది. చూడండి, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి. అందుకే జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని అన్నాడు. 3 రాళ్ళు తన ఇల్లు పెరికి వేసుకుంటుంది అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా భార్యలు అనబడుతున్నటువంటి వారు భర్తలకి మంచి సేవ చేయాలి. ఏం చేయాలి? మంచి సేవ చేసేవారుగా ఉండాలి, అది వాళ్ళ ధర్మం. తర్వాత మంచి ఆలోచన చెప్పేవారుగా ఉండాలి. తర్వాత చక్కగా వాళ్ళకు వండి పెట్టి తల్లిలాగా వాళ్ళ కడుపును నింపాలి. ఆ తర్వాత అన్ని విషయాల్లో వాళ్ళని సంతోషపెట్టాలి. అలా ఉండాలి భార్య. అది భార్య అంటే. అలా ఏ భార్య అయితే ఉంటుందో ఆ భర్త అదృష్టవంతుడు, అతను దేవుని దయను పొందినవాడు. ఆ భర్త ఆమెను బట్టి సంతోషిస్తాడు, ఆమెను బట్టి ఆ భర్తకి మేలు జరుగుతుంది కానీ కీడు
జరగదు అన్నాడు కదా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి భార్య అంటే ఆమె అన్ని విధాలుగా భర్తని సంతోషపెట్టేది, అన్ని విధాలుగా భర్తకి సేవ చేసేది గుణవతి అయిన భార్య. ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి భార్యని బట్టి భర్తకి మేలు కలుగుతుంది, జీవితాంతం మేలు కలుగుతుంది. అంత లాభ ప్రాప్తికి వెళుతనేది ఉండదు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా వారి యొక్క భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఎదిరించకూడదు, వాళ్ళని భర్తల్ని ఎదిరించకూడదు. వారు ఏదైతే చెప్తున్నారో అది చేయాలి. వాళ్ళని చక్కగా, అంటే మీ బాధ్యతగా మీరు ఏదైతే చేయాలో అది చేయండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీ ధర్మాన్ని మీరు పాటించండి. ఆ తర్వాత వాళ్ళ ధర్మాన్ని పాటించకపోతే దేవుడు చూసుకుంటారు వాళ్ళ సంగతి. మీ ధర్మాన్ని మీరు చేయాలి కదా, మీ ధర్మాన్ని మీరు పాటించాలి కదా. అలా చేయండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, గొప్ప కార్యాలు మీ పట్ల ఆయన జరిగిస్తాడు. నమ్మకంగా ఎవరైతే దేవుని ఎదుట ఉంటారో అటువంటి స్త్రీలకి దేవుడు మేలు చేయకుండా మానుకోడు, మేలు చేస్తాడు. అంతేకాదు మంచి జ్ఞానాన్ని కూడా వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె భర్త ఆమెను పొగుడుతాడు, ఆమె పిల్లలు కూడా ఆమెని పొగుడుతారు. అటువంటి స్త్రీ, అటువంటి గుణవతి అయిన స్త్రీ భర్తకి మంచి భార్యగా ఉంటుంది, అలాగే పిల్లలకి మంచి తల్లిగా ఉంటుంది, కోడలకి మంచి అత్తగా కూడా ఉంటుంది, మనవలకి మనవరాంటికి మంచి అమ్మమ్మగానో నాయనమ్మగానో మారుతుంది. ఆమెను అందరూ పొగుడుతారు తప్ప ఆమెను ఎవరు చీకొట్టరు. మా అత్త ఇటువంటిది, లేదా మా అమ్మ ఇటువంటిది, లేదా నా భార్య ఇటువంటిది అని ఎవరు చీకొట్టరు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ జ్ఞానంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో తనకి తెలుసు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ప్రాముఖ్యంగా వివాహం చేసుకునేటువంటి శ్రావణి తన భర్తకి మేలు చేసేదిగా ఉండాలి, గుణవతి అయిన భార్యగా ఉండాలి. ఎలా? గుణవతి అయిన భార్యగా ఉండాలి. గుణవతి అయిన భార్య ద్వారా భర్తకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది, లాభం కలుగుతుంది, గొప్ప సహాయం అంతే. అప్పుడు నిన్ను బట్టి అతను ఏం చెప్పుకుంటాడు? ఏమి నాకు దొరకటున్నా అదృష్టం అని చెప్పుకుంటాడు. నిన్ను బ్రతుకు దినాలన్నీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు, ప్రేమిస్తాడు నిన్ను, నీకు అవసరమైనవన్నీ కూడా తీసుకొచ్చి నీకు ఇస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, శ్రావణి తన భర్త పట్ల మేలు చేసేదిగా ఉండాలి, గుణవతి అయినటువంటి భార్యగా తను ఉండాలి. అంతేకాదు తన బ్రతుకు దినాలన్నీ కూడా తన భర్తకి లోబడి జీవించాలి. లోబడటం అంటే మాట వినటం. లోబడటం అంటే ఏంటి? మాట వినటం. అలా తన భర్త మాట వింటూ జీవించాలి, అత్తమామలకు లోబడి జీవించాలి. ఎందుకంటే ఇప్పుడు వివాహం కాకముందు తను ఎవరి సంరక్షణలో ఉంది? తల్లిదండ్రుల సంరక్షణలో ఉంది. వివాహమైన తర్వాత ఎవరి సంరక్షణలోకి వెళ్తుంది? భర్త సంరక్షణలోకి వెళ్ళిపోతుంది. భర్త అనేవాడు తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు కదండి. అప్పుడు తను కూడా తన భర్తకు లోబడి ఉంటూ అత్తమామలకు కూడా లోబడి ఉండాలి, వాళ్ళని గౌరవించాలి. అత్తమామలు ఏం చేయాలి? గౌరవించాలి. అంటే అత్తమామలు ఇప్పుడు ఎవరి స్థానంలోకి వచ్చారు? తల్లిదండ్రుల స్థానంలోకి వచ్చారు. కాబట్టి అలా బ్రతుకు దినాలన్నీ కూడా ఆ పేటర్కి మేలు చేసేదిగా ఉండాలి. అలా ఒక రూతు గురించి ఆనాడు సమాజం ఏమని మాట్లాడుకున్నారు? అబ్బా, ఏమి సత్క్రియలు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా గొప్పగా ఉన్నాయి. ఎంత మంచి స్త్రీ ఏమే, ఎంత మంచి కోడలు దొరికింది నయోమికి అని వాళ్ళ అత్త గురించి చెప్పుకున్నారు. నయోమికి మంచి కోడలు దొరికిందని. అలా కాకుండా ఇగో పలానాకి గయాలు కోడలు దొరికిందమ్మా అని చెప్పి నవ్వుకోకూడదు, నవ్వులు పాలు చేయకూడదు. మంచి కోడలు దొరికిందమ్మా అని చెప్పుకోవాలి. అర్థమైందా? అంటే మంచి భార్యగా, మంచి కోడలుగా సమాజంలో, సంఘంలో ఆమెకి మంచి పేరు రావాలి. అలా
భర్త దగ్గర, అత్తగారింటి దగ్గర చక్కగా ఒదిగి చక్కగా బ్రతుకుతుంది అనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు? తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఉండదు. అవునా కదా? తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళు కూడా సంతోషపడిపోతారు. మా కూతురు చక్కగా చెప్పినట్టు వింటుంది, మంచి పేరు తెచ్చుకుంటుంది అని చెప్పిన వాళ్ళు సంతోషపడిపోతారు. వాళ్ళకి ఏ బాధ ఉండదు, ఎవరికి ఏ బాధ ఉండదు. కట్టుకున్న భర్తకు బాధ ఉండదు, అత్తమామలకు బాధ ఉండదు, తల్లిదండ్రులకి బాధ ఉండదు. అటువంటి గుణవతమైనటువంటి భార్యలు సమాజానికి కూడా మేలు చేసేవారుగా ఉంటారు. అటువంటి వారి ఖ్యాతి దేవుడు విస్తరింప చేస్తాడు. మంచి పేరును, ప్రఖ్యాతిని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి శ్రావణి తన బ్రతుకు దినాలన్నీ కూడా తన వివాహం ఆడినటువంటి తన భర్తకు లోబడి ఉండాలి, గుణవతి అయిన భార్యగా ఉండాలి, తన భర్తకి తన జీవితాంతం మేలు చేసేదిగా ఉండాలి. ఇలా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి మాటలు ముగిస్తున్నాను. ఇటు కృపను పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.